ప్రస్తుతం మహేష్ బాబు జోడీగా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా కోసం హాలీవుడ్, టాలీవుడ్ల మధ్య పరుగులు తీస్తున్న ప్రియాంక చోప్రా కన్యత్వం గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి, సంచలనంగా మారాయి. భార్య కన్య కావాలని భర్తలు కోరుకోకూడదని ప్రియాంక చెప్పిన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రియాంక ఈ మాట చెప్పటానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆమె మాటతో ఏకీభవిస్తారేమో. ప్రియాంక చోప్రా ఎప్పుడూ ఖరాఖండిగా మాట్లాడుతుంది. టెడ్ టాక్ వంటి వేదికల నుంచి అనేక పాడ్కాస్ట్ల వరకు ప్రియాంక తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూనే ఉంటుంది. చాలా వేదికలపై ఆమె ప్రేరణాత్మక ప్రసంగాలు కూడా చేశారు. అంతేకాదు, స్టైల్ విషయంలోనూ ఆమె ఎవరికీ తీసిపోరు. 10 రోజుల క్రితం ఆమె తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహంలో ఈ నటి మెరిసిపోయారు. ఆమె ధరించిన 70 కోట్ల విలువైన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నెక్లెస్ అందరినీ ఆకర్షించింది. 200 క్యారెట్ల పచ్చలు, వజ్రాలతో తయారు చేసిన బల్గరీ హారమట. మెడిటరేనియన్ సముద్రపు ముక్క క్యాపెల్వెనెరియా మోడల్ను ఆధారంగా చేసుకుని మనీష్ అండ్ టీమ్ దీన్ని తయారు చేశారు. 71.24 క్యారెట్ల వజ్రాలు, 130.77 క్యారెట్ల పచ్చలతో తయారైన ఈ నెక్లెస్కి ది ఎమరాల్డ్ వీనస్ అని పేరు పెట్టారు. దీన్ని తయారు చేయటానికి 1600 గంటలు పట్టిందని సమాచారం. ఇక అసలు విషయానికొస్తే ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సంబంధాల గురించి మాట్లాడిన ప్రియాంక, నా గత అనుభవాల వల్ల నేను డేటింగ్ చేయటానికి సంకోచించేదాన్ని. కుటుంబ వాతావరణం ఇష్టపడే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని నా కోరిక. గత సంబంధాలలో నాతో ఉన్నవారి నుంచి నేను చాలా బాధను అనుభవించాను. అందుకే మొదట్లో నిక్తో డేట్ చేయటానికి సంకోచించాను అని చెప్పారు. తన జీవిత భాగస్వామిగా ఎంచుకునే వ్యక్తి నిజాయితీపరుడు కావాలని ఆమెకు చాలా ముఖ్యమట. దీనికి గత చేదు అనుభవాలే కారణమంటోంది ప్రియాంక. తనకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఇలా ఉండాలని ప్రియాంక ఒక క్వాలిటీ లిస్ట్ రాసుకున్నారట. అవన్నీ నిక్లో ఉండటం వల్లే పెళ్లి చేసుకున్నారట. లేదంటే అతనిని పెళ్లి చేసుకునేది కాదంటోంది ప్రియాంక. మరి అప్పుడు అలా ఉన్న ప్రియాంక ఇప్పుడు మాత్రం భర్తలందరూ తమ భార్య కన్య కావాలని కోరుకోకూడదని, మంచి గుణం ఉన్న అమ్మాయి కావాలని కోరుకోవాలని అంటున్నారు. ఎందుకంటే కన్యత్వం ఒక్క రాత్రిలో పోతుంది, మంచి గుణం జీవితాంతం ఉంటుందని ఆమె అంటోంది. అయితే దీన్ని అబ్బాయిలకు వర్తింపజేయాలని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి ప్రియాంక కామెంట్స్ సంచలనమవుతున్నాయి. దీనిపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.